సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రను పోషిస్తున్నాడు. మూవీ యూనిట్ ఈ విషయాన్ని కింగ్ నాగార్జున బర్త్డే సందర్భంగా అఫీషియల్ గా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. కూలీ నుంచి నాగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా పోస్టర్, టైటిల్, టీజర్ విడుదల చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో లీక్ అయింది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించిన సన్ పిక్చర్స్ ఈ మూవీ నిర్మిస్తుంది. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్ర, స్టార్ హీరోయిన్ శృతి హాసన్, మలయాళీ క్రేజీ హీరో షౌబిన్ షాహిర్ తో పాటు టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ మూవీలో కింగ్ నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. తొలిసారి టాలీవుడ్ మన్మధుడు నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేసి సినిమాపై ఇంకా భారీగా అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా ఈ మూవీ కోసం నాగ్ ఏకంగా 40 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గత 2 రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ విశాఖ పోర్టు ప్రాంతంలో జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రాంతంలో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. అందులోనూ నాగార్జునపై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కింగ్ నాగార్జున ఫైట్ చేస్తున్న సీన్ కు సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో నాగార్జున చుట్టూ వందల మంది ఉండగా ఓ వ్యక్తిని పట్టుకొని క్రూరంగా కొడుతున్నట్టు కనిపించారు. ఈ సమయంలో తమిళ్లో డైలాగ్ చెబుతున్నట్టు కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ లాగా కింగ్ నాగ్ క్యారెక్టర్ ఉండబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. కింగ్ నాగ్ యాక్షన్ సీన్ తెగ వైరల్ కావడంతో ఈ మల్టీ స్టార్ మూవీ పక్కా 1000 కోట్లు కలెక్షన్స్ చేస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ యాక్షన్ మూవీకి అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏదేమైనా ఈ లీక్ అయిన వీడియో మాత్రం మూవీ మేకర్స్ కు షాక్ కు గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ కూలీ మూవీ షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుండగా షూటింగ్ కు సమీపంలో భారీ ప్రమాదం జరిగిందని, అదృష్టవశాత్తు ఎవరూ ప్రమాదంలో గాయపడలేదని వార్తలు వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే.